జరుగుతున్న ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం అనేది ఒక ప్రాథమిక లక్షణం ఉందండి. ఆ ప్రాథమిక లక్ష్యం ఏంటంటే ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా అణుబాంబుల్ని సంపాదించకూడదు, అణు కార్యక్రమం కొనసాగకూడదు. ఆల్రెడీ ఇరాన్ 1970లోనే సిగ్నేచర్ సంతకం చేసిన ఎన్పిటి న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీని ఎట్టి పరిస్థితుల్లో చక్కగా అమలు జరిపి మొత్తం అది అణుబాంబును తయారు చేయకూడదు అనేది ప్రాథమిక లక్ష్యం ప్రస్తుతం జరుగుతున్న యుద్ధానికి. అందుకే అమెరికా అటాక్ చేస్తుంది, ఇజ్రాయెల్ అటాక్ చేస్తుంది. కానీ ఇప్పుడు 32 రోజుల యుద్ధం తర్వాత, అంతకుముందు 12 రోజుల యుద్ధం, గత 2025 జూన్ 12 నుంచి 13 నుంచి 24 వరకు 12 రోజుల యుద్ధం, ఇప్పుడు 32 రోజుల యుద్ధం తర్వాత ఇరాన్ బలంగా కనపడడం వల్ల ఇరాన్ ఒకటి ఆలోచిస్తుంది. ఇప్పటి వరకు మేము అణు కార్యక్రమాలు చర్చలు అంటుంటే మీరు మాట వినలేదు, సంతకం చేయించుకోలేదు. ఇప్పుడు మమ్మల్ని సర్వనాశనం చేశారు, మా లీడర్స్ని చంపేశారు, అయితోల్లా అలీ ఖైమని చంపేశారు. కాబట్టి ఇప్పుడు మేము ఎన్పిటిలో నుంచి బయటకు వస్తాం, దాని మీద సంతకం చేసాం 1970లో, ఇప్పుడు ఇంకా దాన్ని గౌరవించాం, ఆ సంతకంలో నుంచి బయటకు వస్తాం అన్నట్టు ఇరానియన్ పార్లమెంటు ఇట్ ఈజ్ కన్సిడర్ చేస్తుందంట, అంటే ఆలోచిస్తుంది. అంటే ఇరానియన్ పార్లమెంట్ మళ్ళీ ఒక డిస్కస్ చేసి యునానిమస్గా వాళ్ళు మేము ఎన్పిటిలోంచి బయటకు వచ్చాం అని ఇరాన్ ప్రకటించగలిగితే మాత్రం అది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కి, ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహుకి చెప్పుతో కొట్టినట్టే, అంటే ఆల్మోస్ట్ ఏ స్లాప్ అనమాట. ఎందుకంటే ఇంకా వాళ్ళు విఫలం అయిపోయినట్టే. ఏదో యుద్ధానికి ముందు ఇరాన్ ఏంటంటే పీస్ఫుల్ శాంతియుత ప్రయోజనాలకే అణుని ఉపయోగిస్తాం, అణుబాంబు తయారు చేయమనే ఒక మాట ఉండేది. ఆ ఒప్పందం మీద సంతకం చేసింది ఒబామా టైంలో,